ఇంట్లో తల్లిదండ్రులు వ్యవసాయం పైన ఆధారపడి ఉంటారు. అంటే ఏమో ఎంత ఖర్చులు అవుతాయి, పెట్టుబడి ధర అంతా ఎక్స్ప్లెయిన్ చేసేదానికి ఇది ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. బేసిక్ లైఫ్ స్కిల్స్ అండ్ ఆల్సో దే హ్యావ్ టు డిసైడ్ దేర్ క్యారియర్ పాత్ ఆల్సో. అప్ టు ఇంటర్మీడియట్కి వచ్చే కొద్దికి అప్పటికే లైఫ్ ఇది కూడా కొన్ని ఇది నేర్చుకోవాలి. కెరియర్ కౌన్సిలింగ్, గైడెన్స్, వాట్ ఆర్ వేరియస్ కెరియర్ ట్రెజెక్టరీస్ దట్ దే కెన్ గో ఇంటూ సార్. అది కూడా ఇప్పుడు లాస్ట్ టైం స్టార్ట్ చేసాం, బట్ ఒక మాదిరిగా చేసాం సార్. ఇయర్ నుంచి స్పీడ్ వాళ్ళు కూడా ఐడియా వచ్చింది. అది పర్ఫెక్షన్ తేగలిగితే బిగినింగ్ నుంచి వే ఫార్వర్డ్ అపార్లో మీరు రీచ్ చేసి నమస్కారం రమ్మ, కూర్చోండి. రమ్మ కూర్చో. ఎన్నో క్లాస్ మా నువ్వు? 9th క్లాస్. రమ్మ టీచర్ రండి, కూర్చోమ్మా, కూర్చోమ్మా. ఏంటమ్మా బాగుందమ్మా? గుడ్. ఏంటమ్మా ఎట్లుంది మీ స్టూడెంట్? ఈ అమ్మాయికి కింది సంవత్సరం ఫలితాలు చూసుకుంటే సార్ ఓవరాల్గా 440 వచ్చింది. B1 గ్రేడ్లో ఉంది. ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉందంటే మ్యాథ్స్, సోషల్లో వీక్గా ఉంది ఈ అమ్మాయి. ఇక మీదట ఈ సంవత్సరంలో ఆ 2 సబ్జెక్టుల్లోనే ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ఆ అమ్మాయికి తగిన తర్ఫీదు ఇస్తున్నాం సార్. అది కింది సంవత్సరం ఫలితం సార్. ఈ సంవత్సరంలో అయితే అటెండెన్స్ చూసుకుంటే 119 రోజులకి 114 రోజులు అటెండ్ అయ్యింది సార్ ఈ అమ్మాయి. 119 రోజులకి 114 రోజులు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అటెండ్ అయింది సార్. ఓవరాల్గా అటెండెన్స్ పర్సంటేజ్ అయితే చాలా బాగుంది ఈ అమ్మాయి. నెక్స్ట్ మొన్న అయిన SJ1 ఎగ్జామ్స్ అన్ని సబ్జెక్టుల గ్రేడ్ చూసుకుంటే ఇది B1లో ఉంది సార్. ఈ సంవత్సరం ఈ అమ్మాయిని A1లో తెప్పించడానికి మేము అందరినీ కూడా ప్రతి సబ్జెక్ట్ టీచర్ని కూడా ప్రయత్నిస్తున్నాం సార్. ఎందుకు B1కి వచ్చింది? లాస్ట్ టైం ఏలో ఉండి A1లో ఉండి అంటే కొన్ని సబ్జెక్టులో వీక్గా ఉంది. ఏ సబ్జెక్టు? మ్యాథ్స్ సార్. మ్యాథ్స్లో వీక్గా ఉంది. అది ఈ సంవత్సరం రెక్టిఫై చేసేస్తాం సార్. ఏంటా పాపం మ్యాథ్స్లో కొంచెం వీక్గా ఉంది, ఏంటి కారణం? ఏంటి కారణం అంటే ఆటకి ఎక్కువ వెళ్తుంది సార్. హాకీ ఆడతాను ఎక్కువ. వెళ్ళింది సార్. తిరుపతికి వెళ్ళావా? నేషనల్ స్థాయిలో గేమ్స్కి వెళ్తుంది. గేమ్స్ బాగా ఆడతావా? జిల్లా ట్రూప్లో వెళ్ళింది సార్. జిల్లా ట్రూప్లో టై అయ్యి వచ్చింది సార్. ఓకే. దానికి ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది. నెక్స్ట్ టైం వెళ్తానని చెప్పారు సార్ పీటీ సార్. ఓకే, అది చేసుకుంటూ చదువు కూడా చదువుకో, అది కూడా చేయాలి. బాగా చదువుకో. ఇంకా ఏంటమ్మా, ఎంతమంది పిల్లలు మీకు? 2 పాప బాబా. బాబు ఏం చేస్తారమ్మా?